వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ రాములుపై నవాజ్ అనే ప్రయాణికుడు దాడి చేశాడు. డ్రైవర్ మీద దాడితో దాదాపు 45 ప్రైవేట్ బస్సులను నిలిపి డ్రైవర్లు నిరసన తెలిపారు. దీంతో వికారాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిచిపోయాయి. బస్సు ఆలస్యంపై ప్రశ్నించిన నవాజ్, భోజనం చేస్తున్నాం, 5 నిమిషాల్లో బయలుదేరుతామని డ్రైవర్, కండక్టర్ చెప్పడంతో ఆగ్రహంతో డ్రైవర్ రాములుపై నవాజ్ దాడికి పాల్పడ్డాడు. డ్రైవర్ రాములు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిమిత్తం నిందితుడు నవాజ్పై చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు బస్సులు నిలిపి ఆందోళనకు దిగారు. ఘటనపై నాగరాజు ఇన్స్పెక్టర్ వికారాబాద్ టౌన్ పోలీస్ స్పందిస్తూ ఎవరైనా ఆర్టీసీ ఉద్యోగులపైన దాడి చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.